పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలంతా మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. వీలైతే ప్రభుత్వమే మట్టి వినాయక విగ్రహాలను ఇస్తుందన్నారు. హరితహారంలో 90% మొక్కలు బాగున్నాయన్నారు. రాష్ట్రంలో ఇకో ఫ్రెండ్లీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామంటున్న జోగు రామన్నతో మా రిపోర్టర్ కార్తీక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో వర్ణదేవుడు కరుణించకపోవడంతో అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఇటీవల అటవీ శాఖ మంత్రి కూడా కేరళ పర్యటన అటవీ శాఖ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళని రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు, అలాగే హరితహారం కార్యక్రమాన్ని మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఉన్నారు. సార్ చెప్పండి, హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు వర్షాల నేపథ్యంలో కొద్దిగా గ్యాప్ రావడం జరిగింది. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు మీరు అనుకున్న టార్గెట్ ప్రకారం? దాంతోపాటుగా ఇప్పుడు అక్కడక్కడ ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి వాటర్ ఎలా సప్లై చేయబోతున్నారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటిదాకా రాష్ట్రంలో 1,20,00,000 మొక్కలు నాటడం జరిగింది. ఆ 1,20,00,000 మొక్కలలో కూడా 1,20,00,000 మొక్కల్లో మరి అన్ని జిల్లాల నుంచి కూడా డే బై డే మాట్లాడుతూ ఉన్నాం. అక్కడక్కడ వర్ణదేవుడు కరుణించక కొంత ఒక 5-10% వెండి తప్ప నాకు తెలిసినట్టు మట్టుకు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మట్టుకు ఒక 10% పోయితే 90% మాత్రం ఖచ్చితంగా బతికున్నాయి. వర్ణదేవుడు కరుణిస్తున్నాడు కాబట్టి దానికి వాయిదా వేసుకోవడం జరిగింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. వర్ణదేవుడు కరుణిస్తే మొత్తం రోడ్లపైన ప్రభుత్వ ఖాళీ భూములపైన అనుకున్నాం. అది ఒకవేళ వర్ణదేవుడు రాకపోయినా ఇప్పుడు హోమ్ స్టే అయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మిగతా మరి ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆల్రెడీ కార్యక్రమం జరుగుతూ ఉంది. వర్ణదేవుడు ఇది అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పి మేము ఆ రోజు జూలై 3 నాడు ప్రారంభించినప్పుడే ఇది నిరంతర ప్రక్రియ. వర్షాలు ఎప్పటి వరకు పడితే అప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కేరళ రాష్ట్రానికి వెళ్ళారు కాన్ఫరెన్స్కి, అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రాష్ట్రంలో ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా వాటిని? 100%. ఎందుకంటే ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వసతులు ఏంది, వనరులు ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేది కూడా అధ్యయనం జరిగింది. తప్పకుండా అది కేరళ రాష్ట్రం 1970 నుంచి కూడా వాళ్ళు మరి అప్పుడు చేస్తూ ఉన్నారు. ఆ ఈకో టూరిజం డెవలప్మెంట్స్ కానీ, ఆ టైగర్ ప్రాజెక్ట్ అయితే పెరియార్ టైగర్ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా అప్పుడు చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే మరి పులులు రావడం, ఇప్పుడు అమరాబాద్లో ఒక 20 వరకు ఐడెంటిఫై చేయడం, ఈ రకంగా ఆదిలాబాదు కబాల్ టైగర్ దాంట్లో కూడా మరి వస్తూ పోతుంటాయి. కాబట్టి ఏది ఏమైనా 100% తెలంగాణ రాష్ట్రంకు అవకాశం ఉంది. మొత్తానికి హరితహారం కార్యక్రమం 90% చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే వినాయక చవితులు కూడా అంటే ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కలర్ ఐడల్స్ కాకుండా కామన్గా రంగులేని ఐడల్స్ పెట్టుకొని పర్యావరణ విఘాతం కలిగించకుండా ప్రజలు కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నారు మంత్రి జోగు రామన్న. కెమెరా పర్సన్ కిరణ్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.